ఫైటర్ సినిమా విడుదలకు ముందు అనుకోని షాక్ తగిలింది. గల్ఫ్ దేశాల్లో ఫైటర్ సినిమా విడుదలపై నిషేధం విధించారు. సిద్ధార్థానంద్ దర్శకత్వం వహించిన భారతదేశపు మొట్టమొదటి ఏరియాలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫైటర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకునే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. అయితే గల్ఫ్ దేశాల్లో ఫైటర్ సినిమా విడుదలను నిషేధించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. హృతిక్ రోషన్, దీపికా పదుకునే ఇంతకుముందు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం రిపబ్లిక్ డే సెలవు దినం మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాను యూఏఐ మినహా అన్ని గల్ఫ్ దేశాలలో బ్యాన్ చేశారు. యూఏఈలో ఈ చిత్రం PG-15 వర్గీకరణతో సెన్సార్ను ఆమోదించింది. జనవరి 10న సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. జనవరి 23న దాదాపు అన్ని గల్ఫ్ దేశాల్లో ఫైటర్ విడుదల కావటం లేదని ప్రకటించారు. ఇలా బ్యాన్ చేయటం మేకర్స్కు దారుణమైన ఎదురుదెబ్బ. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో తీవ్రవాదం లేదా భారత్ పాకిస్తాన్ వివాదాలు వంటి అంశాలతో కూడిన సినిమాలు నిషేధించబడతాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా కూడా కువైట్ మరియు ఖతార్లలో నిషేధించబడింది. జీసీసీ సెన్సార్లు గల్ఫ్ దేశాల్లో క్లియరెన్స్ నిరాకరించినందుకు ఫైటర్కి $500K నుండి $1 మిలియన్ వరకు నష్టం ఉండవచ్చు.